వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. రోజు రోజుకు మనుషులు మృగాళ్లలా మారిపోతున్నారు. చిన్న చిన్న కారణాలకు లేనిపోని అనుమానాలకు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లాలో హిజ్రాను ముక్కలుగా నరికేసిన ఘటన జనాలను మరింత వణికించింది. కసింకోట మండలం బయ్యవరంలో ఈ దారుణం చోటు చేసుకుంది. మంగళవారం జాతీయ రహదారి కింద బెడ్షీట్లో మహిళ సగం శరీర భాగాలను గుర్తించిన పోలీసులు ఇప్పుడు మిగిలిన శరీర భాగాలను అనకాపల్లి డైట్ కాలేజీ వద్ద సేకరించారు. పోలీసులు మృతదేహం వద్ద నాగులపల్లికి చెందిన దిలీప్ అలియాస్ దీపు అనే హిజ్రాగా గుర్తించారు. కొన్ని గంటల్లోనే ఈ కేసును ఛేదించిన పోలీసులు హంతకుడు దీపు ప్రియుడు బన్నీని అరెస్ట్ చేశారు. ముందుగా కల్వర్టు కింద సగం శరీర భాగాలను గుర్తించిన పోలీసులు కొన్ని గుర్తులను సేకరించారు. పుట్టుమచ్చ టాటూ ఆధారంగా మృతురాలి వివరాలను తెలుసుకున్నారు. 4 ఏళ్లుగా దీపు బన్నీ సహజీవనం చేస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు తలెత్తినట్లుగా తెలిసింది. దీపుపై అనుమానంతో ఆమెను వేధించినట్లు బన్నీపై ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇదే క్రమంలో దీపును హత్య చేసిన బన్నీ ఆమెను ముక్కలుగా చేసి శారీరక భాగాలను జాతీయ రహదారి వద్ద పడేసి పారిపోయాడు. హిజ్రా హత్య కేసును ఛేదించడానికి 8 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సీసీ ఫుటేజీ, స్థానికుల సమాచారంతో నిందితుడు బన్నీని కొన్ని గంటల్లోనే పట్టుకున్నారు పోలీసులు. దీపు తల, మొండెం వేరు చేసిన బన్నీ కాళ్ళు చేతులను ముక్కలుగా నరికేశాడు. అనంతరం శరీర భాగాల్ని సంచుల్లో వేసి జాతీయ రహదారి సమీపంలో పడేసినట్లు విచారణలో తేలింది. అతను ఇచ్చిన సమాచారంతో దీపు మిగిలిన శరీర భాగాలను అనకాపల్లి డైట్ కాలేజీ సమీపంలోని ఓ డ్రైనేజ్ వద్ద పోలీసులు గుర్తించారు. దీపు హత్య విషయం తెలిసి ఆ తండ్రి బోరున విలపించాడు. తనకు దీపునే ఆధారమని, ఇప్పుడు ఆమెను కూడా చంపేసి తనను ఒంటరివాణ్ణి చేశారంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నిందితుడికి ఉరి శిక్ష వేయాలంటూ డిమాండ్ చేశారు. చిన్నప్పుడు కాడి నుంచి అండి పెంచి పెద్ద చేసి నాకు ఆడే ఆధారం అండి. ఇప్పటికీ కూడా ఆడే నాకు ఆధారంగా, కానీ ఆడిని కూడా ఈ రకంగా చేశారు. కానీ ఆడిని చేశారు కాబట్టి ఆడికి ఉరి శిక్ష పడాలి. ఉరి శిక్ష పడే కానీ అప్పు చెప్పినప్పుడే మేము అది ఏం చేయాలో అప్పుడు ప్రధానంగా నిర్ణయిస్తారు. వీళ్ళందరూ ఉన్నారు, అక్కలాగా ఉన్నారు, వాళ్ళు ఏది చూస్తారు, ఏం చేయాలో అది చేస్తారు. కానీ ముందు నాకు అనకాపల్లి జిల్లాలో ఇటీవల వరుసగా 3 హిజ్రాలు దారుణ హత్యకు గురి కావడం ఇప్పుడు తీవ్రంగా కలకలం రేపుతోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ట్రాన్స్జెండర్లు నిరసనకు దిగారు. దీపును హత్య చేసిన బన్నీని తమకు అప్పచెప్పాలంటూ ఎన్టీఆర్ ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఆందోళన చేశారు. బన్నీకి ఉరిశిక్ష అయినా విధించాలని, లేకపోతే తమకు అప్పచెప్పాలని డిమాండ్ చేశారు హిజ్రాలు. హిజ్రాల ఆందోళనలతో ఆసుపత్రి ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 1 తనకి ఉరిశిక్ష అన్నా పడాలి, 2 మా హిజ్రా కమ్యూనిటీకి మాకు అప్పచెప్పాలి. మా డిమాండ్లు అయితే ఈ 2 ఇలాంటి సంఘటన ఇండియాలో ఏ ట్రాన్స్జెండర్ కూడా జరగకూడదండి. ఆల్రెడీ ఇదే అనకాపల్లిలోని 3 కేసులు జరిగాయండి. 3 కేసులు, 3 మర్డర్లు. దేవుడు అన్న ఒక అమ్మనేమో తగలబెట్టి చంపేశారండి, అతి దారుణంగా చనిపోయారు, కామప్ చేస్తారు. 2 చిత్రమ్మ అని చెప్పి ఒక ఆవిడనేమో ట్రైన్ కింద పట్టాలతో బొర్రెడిపోయి చంపాసి చేస్తారండి. అది కూడా మేము అనుభవించాం. ఒక అమ్మనేమో యాసిడ్ వేసి మొత్తం కాల్చేశారు, అందవికారంగా చేశారు ఒక అందమైన అమ్మాయిని. అలా వాళ్ళకొని అలా చేస్తుండే. ఇప్పుడు ముక్కలు కోస్తారండి, కన్న పేగి ఎలాగుంటుందండి. తండ్రి అండి వాళ్ళు పెంచి పెద్ద చేసి మా కప్ చేద్దాం, మా కన్న పిల్లల్లా మేము చూసుకున్నామండి. మేము కోరుకుంది ఒకటేనండి, ఉరి శిక్ష అన్న వేయండి, లేకపోతే మా కన్నా అప్పచెప్పండి. నిజంగా చెప్తున్నాం, ఇదేనండి వైజాగ్ కంపెనీ, ఇదేనండి మేము కోరుకుంటున్నామండి. న్యాయం చెయ్యండి సార్, ఇదే మా వినపం. చూసారా, ఒక కోడినో లేదా ఒక మేకనో చంపేసి ముక్కలుగా నరికేసినంత ఈజీగా మనిషిని కూడా అచ్చం అలాగే చేస్తున్నారు. అసలు ఇంత దారుణంగా మనిషి ఎలా ఆలోచిస్తున్నాడు? మృగంలా ఎందుకు మారుతున్నాడు? జీవితం నాశనం అవుతుందన్న భయమా, లేదా చట్టం నుంచి ఎలాగైనా తప్పించుకోవచ్చు అని అనుకుంటున్నారా? ఈ నేరాలను ఆపాలి అంటే చట్టాలను మరింత కఠినతరం చేసి వీలైనంత త్వరగా శిక్షలు విధించాలని నిపుణులు కోరుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.